అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి, అలాగే మనకు సాక్షి, ఇంకా ఆంధ్రప్రభ, ఈ మూడు పత్రికల్లో ప్రజల గురించి ఏ విధంగా వచ్చింది, ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ప్రతి విషయాన్ని ఏ పత్రిక ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తుంది, ప్రభుత్వం చెయ్యనటువంటి పనులను, ప్రభుత్వము కొన్ని పనులు చెయ్యకుండా అసమర్థత చేస్తున్నటువంటి పనులను కూడా ఎత్తి చూపించే పత్రిక ఏదుంది అనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మనకు డైలీ ఒక 100 మంది చూస్తూ ఉన్నారనుకో, ప్లీజ్ ఇంకో 100 మందికి షేర్ చేయరి. పేపర్ అలవాటు ఎవరికైతే ఉందో, అంటే దినవారి పత్రిక రోజు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా రోజు మన సంఖ్య తగ్గుతుంది. మొదట్లో 2000 చూసేవాళ్ళు, ఇప్పుడు 500లకు వచ్చింది. అలా కాకుండా మన యొక్క ఈ వీడియోలు, అంటే పేపర్ గురించి ప్రత్యేకంగా చూసే వాళ్ళ సంఖ్య పెరగాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సాక్షి, సత్యమేవ జయత అని సాక్షి పెట్టిన మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన కుమారుడు ఇప్పుడు స్థాపిస్తున్నటువంటి, అంటే ఏలుతున్నటువంటి సాక్షిలో ఏమొచ్చిందో ఈరోజు హెడ్లైన్స్ మొత్తం చూసుకుందాం. కాడి వదిలి రోడ్డెక్కిన రైతులు అన్నట్టు, బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు, అనదస్సులో యూరియా కరువు, పంటకు మద్దతు లేదు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఎన్టీఆర్ జిల్లా గూళ్ళపూడిలో యూరియా కోసం నిరీక్షించలేక క్యూలో చెప్పులు ఉంచి రైతులు అక్కడక్కడ వాళ్ళు విశ్రాంతి కోసం తీసుకుంటా ఉన్నారు. ఒకసారి చూడండి, చెప్పుల లైన్లు ఎంతగా ఉంది, ఎక్కడ దాకా అంటే ఇక్కడెక్కడో సందులో యూరియాకు సంబంధించినటువంటి కేంద్రం ఉంటే అక్కడికి చెప్పుల లైన్లు, 100లకు మించి చెప్పుల లైన్లు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి యూరియా కొరత లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పినాడు. మొన్నటి వీడియోలో మనం కూడా చూసాం. ఆందోళనలో అన్నదాతలు, అప్పుల పాలై ఆత్మహత్యలు. తొలి ఏడాది అన్నదాత సుఖీబాబాకు ఎగనామం, రెండో ఏడాది అరాకొరే, అట్టకెక్కిన ఉచిత పథక పంట బీమా, నిమ్మకు నీరెత్తినట్టుగా కూటమి సర్కారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరులో కదం తొక్కేందుకు రైతన్నలు సిద్ధం. ఈరోజట నేడు రైతన్న రణబేరి, అన్నదాత పోరుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సన్నద్ధం. రైతులు, రైతు సంఘాలతో కలిపి అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలు. ఇంకేం చేస్తాం మరి, యూరియా దొరకనప్పుడు ఏదో విధంగా, ఎందుకంటే ఎన్డీఏ కూటమి వీళ్ళకు బీజేపీ ప్రభుత్వం పొత్తుగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత కనబడుతూ ఉందంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము అని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఇంకా చూసుకుంటే ఇక్కడ నేపాల్లో యువత ఆందోళనలో హింసాత్మకం, కాల్పుల్లో 20 మంది మృతి. దేశమంతటా ఆందోళనలో, పలుచోట్ల కాల్పులు. నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ రాజీనామా. మా నిర్ణయం పైన వెనక్కి తగ్గమని ప్రధాని కేపీ శర్మ హోలీ. ఇది ప్రభుత్వ అవినీతి పైన వెల్లువెత్తున్న ప్రజా ఆగ్రహం. సోషల్ మీడియా నిషేధం ఒకటే కాదు, స్థానికులు ప్రధాని వైఖరి పైన నేపాలీ కాంగ్రెస్ మంత్రులు కూడా ఆగ్రహం. దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేత. అంటే సోషల్ మీడియా కూడా మొత్తం నిషేధించింది నేపాల్లో. నిషేధించిన తర్వాత అదొక్కటే కాదు, ఇంకా అవినీతి కొన్ని పనులు కూడా ఉన్నాయి, అవి కూడా వీళ్ళు చేస్తున్నారు అంటూ ప్రధాని పైన డైరెక్ట్గా, ప్రధాని వైఖరి పైన కాంగ్రెస్ మంత్రులతో పాటు ప్రజలు కూడా ఆందోళన చేయడంతో అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి రాజీనామా చేయడం జరిగింది. కఠ్మండు పార్లమెంట్ బయట ఆందోళనకారులు డైరెక్టు కఠ్మండులో ఉన్నటువంటి పార్లమెంట్లోకి ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలు వెళ్ళడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే నేడు రాష్ట్ర
నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్రం ఎన్నికల సంఘం. ఇటు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖి ఓటింగ్ పాల్గొనున్న లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ షురు, సాయంత్రము 6 గంటలకు ఓట్ల లెక్కింపు తర్వాత వెలువనున్న ఫలితం బలాబలగాల పరంగా ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మెజారిటీ. మాక్ పోలింగ్ ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీలు. ఇక్కడ బాబు గారు ఇచ్చినటువంటి విషయం చూసుకుంటే ఇటు మనకు నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో ఎన్డీఏ కూటమి అనేది ముందు అంజలో ఉంది. ఆల్రెడీ వాళ్ళకు ఎంపీ స్థానాలు కూడా ఎక్కువలే ఉన్నాయి కాబట్టి, కాకపోతే కొందరికి అవగాహన, కొంతమంది అమ్ముడు పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అంటే ఏ రకంగా చేయాలి ఏంది అనేది కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఓటింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటలకు స్టార్ట్ కాబోతూ ఉంది. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు నాయుడు. తురకాపాలెంలో తలెత్తిన వ్యాధికి మూలం ఎక్కడుందో గుర్తించాలని అధికారులకు ఆదేశం. తురకాపాలెం బాధితులు ఎప్పుడో రోడ్డెక్కి తురకాపాలెంలో ఇప్పటికే 45 నుంచి 50 వరకు మృత్యువాత ప్రజలు పట్టినా కానీ ఇప్పుడు దాని గురించి మీరు ఎక్కడ మూలముందో గుర్తించండి అని చంద్రబాబు నాయుడు ఆరాధిస్తున్న విషయం మనకు కనబడతా ఉంది. యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం, నానో యూరియా వాడుకోండి. రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. నానో యూరియా అంటే మంత్రి అచ్చెన్నాయుడు గారు పోయి నానో యూరియా స్ప్రే చేసి చూపిస్తే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా నానో యూరియా స్ప్రే చేసి దాని రిజల్ట్ అంటే చూసాం. నానో యూరియా రిజల్ట్ ఎక్కువగా ఉండదు. ఒక బాటిల్ 175 రూపాయలు, 80 రూపాయలు, లేదా అక్కడక్కడ మనకు 200 రూపాయలు ఉంటుంది. అంటే యూరియాకు తగ్గట్టుగా దీని యొక్క పవర్ అనేది ఉంటుందని చెప్తారు. కానీ ఒక యూరియా బస్తకు బరాబర్ సమానంగా పవర్ ఉంటుందని చెప్తారు. దాన్ని మనం స్ప్రే చేసి చూస్తే యూరియా బస్తా చల్లిన ఒక అరెక్రం చూసుకోర్రి, మనము నానో యూరియా స్ప్రే చేసిన అరెక్రం చూసుకుంటే యూరియాకు సంబంధించినటువంటి అంటే మనం యూరియా చల్లినటువంటి పొలమే బాగుంటుంది. అంటే వరి నానో యూరియా అంతగా పవర్ అనేది ఇవ్వదు అనేది అక్షర సత్యం. నేను వాడినా కాబట్టి చెప్తున్నా. ఇక్కడ అచ్చెన్నాయుడు గారు మన రైతు బిడ్డలకు సూచన ఇవ్వడం జరుగుతోంది. టీటీడీ ఈఓ సహా పలువురు ఐఏఎస్ల బదిలీ. తిరుమల కొత్త ఈఓగా మళ్ళీ అనిల్ కుమార్ సింగల్. సాధారణంగా పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు, గవర్నర్ ప్రత్యేక సిఎస్గా జితన్ అనంతర్ రామ్. ఢిల్లీలో ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ అంటే కొంతమంది ఐఏఎస్ల బదిలీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. తిరుమలలో కావచ్చు, ఇంకా గవర్నర్కు సంబంధించి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన కావచ్చు, ఇంకా మనకు ఉన్నటువంటి చాలామంది చూసుకుంటే ఫోన్ వద్దు చదివే ముద్దు. 17,000 మంది ఉన్నత విద్యార్థులపైన భారీ అధ్యయనం. క్లాసుల్లోనే ఫోన్లు వాడకాలు, చదువుల్లో సూపర్. అనేక దేశాల్లో బడుల్లోనే స్మార్ట్ ఫోన్లు నిషేధం. అమెరికాలో కూడా 35 రాష్ట్రాల్లో స్కూల్లో ఫోన్లు. అంటే మన ప్రపంచంలోనే పెద్దన్న అనే దేశంలో కూడా అమెరికాలో 35 రాష్ట్రాల్లో మొత్తం స్కూళ్ళల్లో ఫోన్లు వాడుతూ ఉన్నారట. ఫోన్లలో కొన్ని దేశాల్లో అనేక దేశాల్లో బడుల్లో ఫోన్లు నిర్దేశించారు, కానీ భారతదేశంలో మాత్రం నిర్దేశించలే. ఫోన్లను నిషేధం చేసిన తర్వాతనే మనం స్కూల్లోకి వెళ్ళేది ఎందుకు? ఫోన్ చూసి నీకు కాదు కదా, చదువుకోనికి. విద్యార్థులకు చదువు రావాలంటే ఫోన్ను స్కూల్లోకి తీసుకురావద్దు, కాలేజీలోకి తీసుకురావద్దని బడిలోకి ఫోన్ నిషేధం. అది ఏ బడి నుంచి అయినా సరే బడిలోకి ఫోన్ నిషేధం. ఓన్లీ మనకు చదువు చెప్తున్నటువంటి గురువులు వాళ్ళ సమయం దొరికినప్పుడు చూస్తే సరిపోద్ది. వాళ్ళు కూడా ఎక్కువగా ఫోన్ వాడకం కూడా బాగుంటుంది. ఇక్కడ ఇంకా చూసుకుంటే అప్పుల బాధ.
తాలేక ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య అప్పుల బాధ తట్టుకోలేక పల్నాడు జిల్లా పేదకూరపాడు మండలం కాశీపాడు గ్రామానికి చెందిన అప్పల మహేష్ బాబు 28, మద్దల గ్రామానికి చెందినటువంటి యారాం శెట్టి కోటేశ్వరరావు 48 ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా వివరాలు 2వ పేజీలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కడప జిల్లా జేఏసీకి వినతి పత్రం అందజేస్తున్న వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేతలు ఇమ్రాన్ మౌలాజ్లు ఎందుకోసం అందజేస్తున్నారు? వీళ్ళు గౌరవ వేతనం ఏది? కూటమి ప్రభుత్వం తీరుపైన ముస్లింలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం పిలుపుతో కదిలిన ఇమ్రాన్ మౌనోళ్ళు అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకు వినతి పత్రాలు. 11 నెలల గౌరవ వేతనం విడుదలకు డిమాండ్. ఎన్నికల కోడ్ వరకు గౌరవ వేతనం అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోడ్ 3 నెలల తర్వాత కలిపి మొత్తం 17 నెలలు ఇవ్వాల్సిన గౌరవ వేతనం 6 నెలలకు మాత్రమే సరిపెట్టిన బాబు సర్కారు మరో 11 నెలల గౌరవ వేతనం విడుదల ఖచ్చితంగా ఇవ్వాలంటూ దీంతో మసీదుల నిర్వహణలో ఇబ్బందులు వస్తున్నాయని హామీల అమలు పైన కూటమి సర్కారు నిర్లక్ష్యం పైన పెలుకిచ్చిన నిరసన. అంటే వీళ్ళకు ఖచ్చితంగా ఏదైతే మసీదులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం, మసీదుల్లో వీళ్ళు పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల బదిలీగా అలాగే మసీదులను మెయింటైన్ చేయడానికి గౌరవ వేతనాలు వీళ్ళకి ఇవ్వాలి. కానీ హిందూ సాంప్రదాయంగా హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి కొంతమందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు, ఇప్పటి వరకు వాళ్ళకు ఏ గౌరవ వేతనాలు లేవు. ఎందుకోసం మరి? మన భారతదేశంలోనే హిందువులను కూడా కరెక్ట్గా మన హిందూ మిత్రులను కూడా మనము సరిగ్గా అంటే మనమే విలువ ఇయ్యలేము అనే విషయాన్ని మనము ఇక్కడ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇక్కడ కనబడతా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముస్లింలు అన్ని చోట్ల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారు. మరి మన హిందువులు ఎన్నో గుళ్ళల్లో పూజలు చేసుకుంటా ఇంకా కనీసం చిన్న జీతాన్ని కూడా నోసుకుంటలేరు. వాళ్ళకు కూడా ఎంతనో కొంత అంటే ప్రభుత్వంలో కలుపుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, ఇవ్వలేరు. ఎందుకంటే హిందువులు అడగరు, హిందువులు అడగడానికి మోహపాట పడతారు. హిందువులను అయినా తొక్కేసిన హిందువులు ఏం చేస్తారు అనేది హిందువే హిందుత్వ ద్రోహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులే హిందుత్వ ద్రోహి. ఇప్పుడు ఇక్కడ ముస్లింలు వాళ్ళు మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసారు కదా, టకీమని వీళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోయి వీళ్ళకు 11 నెలల గౌరవ వేతనం టకీమని వీళ్ళకు అందుతుంది. మీరు చూడరు ఒక్కసారి మనం నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత వారం రోజుల్లోగా మనం ఇవి చూడబోతూ ఉంటాం. మండలాలు లేకుండా చేస్తాం, మండలంలో లేకుండా చేస్తాం. తహసీల్దార్ ఎస్ఐకి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు హెచ్చరిక. మండలంలో లేకుండా చేస్తామని తహసీల్దార్కి టీడీపీ అలాగే ఎస్ఐకి టీడీపీ అనుచరుడు హెచ్చరిక. తమిళనాడు గౌరీల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు బెదిరింపులు. టిప్పర్లు ప్రోకేన్లు సీజ్ చేసినందుకు తట్టాబుట్ట సదురుకోవాలంటూ వార్నింగ్. చిత్తూరు జిల్లా పలసముద్రం మండలంలో ఘటన. ఫోటోలు తీసుకున్న సాక్షి విలేకరిపై దాడి యత్నం. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్నటువంటి విషయం ఇది. ఇంతకుముందు వైసీపీ పోల్ చేసారు, ఇప్పుడు టీడీపీ పోల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మధ్యలో జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు కూడా బలైపోతూ ఉన్నాయి. ఏమి చేయకుండానే, చేసి కాదు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట. సర్కారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు అల్టిమేటం. ఎందుకంటే ఆల్రెడీ మనకు గ్రామ సచివాలయాల పోస్టులు అనేటి ఆల్రెడీ నోటిఫికేషన్లు కూడా విడుదల చేసిరు. వీళ్ళకు పని ఒత్తిడి అనేది ఎక్కువైపోతూ ఉన్నది. రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ పని కూడా మేమే చేయవలసి వస్తుంది. మీరు తొందరగా ఈ పోస్టులు భర్తీ చేయండి అని ఎన్నడో చెప్పినారు. ఆల్రెడీ దాని గురించి గైడ్ లైన్స్ కూడా జీవో కూడా విడుదలైంది. మరి ఇప్పటి వరకు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా మనకు అంటే గిరి అని చెప్పకుండా ఏది కూడా రాలేదు.
ఇది చూడుర్రి, ఇది చూడుర్రి అని ఎందుకు అంటున్నా అంటే యూరియా కోసం పడుతున్న రైతుల తిప్పలను ఎవరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ప్రజలారా, మనము ఆంధ్రజ్యోతి అంటే ఇందాక సాక్షి పేపర్ చూసినాము, ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. అంటే దీంట్లో ఏ విధంగా ఉంది ఏంది అనేది. ఇక్కడ సూపర్ 6 సూపర్ హిట్ 10/9 అంటే రేపు అనంతపురం నందు జరగనున్న విజయోత్సవానికి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు విజయోత్సవాన్ని చేయాలని చేకూరుతూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఫోటో పెట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా యూరియాకు సంబంధించి అలాగే టీటీడీ ఈఓగా మళ్ళీ సింగాల్ అంటూ ఇక్కడ ఇచ్చినటువంటి విషయాన్ని చూద్దాం ఒకసారి. కష్టాలకు అసలు కారణాలు ఏమిటి? ఇతర ఎరువులతో పోలిస్తే చాలా చౌక ఒక బస్తా దాదాపు 2000 సబ్సిడీ 266కే బస్తా యూరియా విక్రయం పైన ఇతర ఎరువులు 1350 పైగానే యూరియా వినియోగానికి రైతులు తగ్గుముఖం సూచించిన దానికంటే రెట్టింపు వాడకం అక్రమాల పాపము కారణమే సిండికేట్ సొంత చేసుకుంటూ కొందరు వ్యవసాయేత అవసరాలకు మళ్లింపు. యూరియా కొరత, ఉల్లి కొనుగోలు, తుక్కరపాలెం జ్వరాల అంశాలపైన ఆర్టీహెచ్ల సమీక్షంలో చంద్రబాబు ఇక్కడ జరుగుతున్నటువంటి సమీక్ష ఈ 3 విషయాలపైన యూరియా, ఉల్లి కొరత, తురకాపాలెంలో జ్వరాల సంబంధించినటువంటి దానిపైన మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోగా మళ్ళీ సింగాల్ అనిల్ కుమార్ సింగాల్, ఈవోగా శ్యామలరావు, జిఏడికి 10 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీ, గవర్నర్ స్పెషల్ ఈసెప్గా అనంతరం కృష్ణబాబుకు ఆర్ఎండి రవాణా అనదంగా మౌలిక వదస్సులు. ఇక 553 కోట్లతో విశాఖ భూగర్భ డ్రైనేజ్ జిఎంజిఏటికి 498 కోట్ల ఎన్ఎఫ్స్ రుణం, భారీ రుణం నేరుగా పొందిన తొలి సంస్థగా ఘనత దక్కించుకున్న సర్దుబాటు చేయనున్న కేంద్రం, సీఎం సమక్షంలో ఒప్పందం. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆల్రెడీ మనం చూసినాము. ఇదిగో సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్, కఠ్మండులో నిరసనకారులు మధ్యలో పోలీసుల మధ్యలో ఘర్షణ. ఇక్కడ చూసుకుంటే దీన్ని కొంచెం మనము ఇగో ఎవరన్నారు సోషల్ మీడియాను కట్టం చేయాలని బాబు అన్నాడు చంద్రబాబు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి తప్పులు, జరుగుతున్నటువంటి అవకతవకలు మనకు కనబడతా ఉన్నాయి. సోషల్ మీడియానే మొత్తం నిషేధం చేస్తే సోషల్ మీడియాకు సంబంధించి నేపాల్లో మొత్తం నిరసనలు, అలాగే దీన్ని బాధ్యత తీసుకొని హోంమంత్రి రాజీనామా, మళ్ళీ దీని పైన నిషేధాన్ని ఎత్తివేసిన నేపాల్ ప్రధానమంత్రి. చూడరు ఒకసారి
ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలు, పార్లమెంట్లోకి యువత, టీయర్ గ్యాసు, టైబర్ బుల్లెట్లతో భద్రతా బలగాలు కాల్పులు, అవినీతి వ్యతిరేకత ఉద్యమం రూపాంతరం, ప్రధాని శర్మ ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు, కఠ్మండు దేశ సరిహద్దుల్లో కార్సిచ్చు విదంపు. ఇక్కడ చూసుకుంటే రెండో దేశ సుంకాలు, రష్యా నుంచి చమురు కొంటున్న విదేశాలపై విధిస్తాం, ట్రంప్ ఆకాంక్షలతో రష్యా ఆర్థిక కుళ్ళుతుంది, పుతిన్ చర్చలకు వస్తారా, సుప్రీం సుంకాలు కొట్టేస్తేనే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు, అదే పెనుభారమే అమెరికా ఆర్థిక మంత్రి స్టాన్ బెస్టెన్. నిజంగా అసలు అమెరికా వాళ్ళకు దిమాగ్ గిట్ల ఏమన్నా ఖరాబ్ అయిందా, లేకపోతే రష్యాతోటి దోస్తి పెట్టుకున్నందుకు భారత్ మీద సుంకాలు విధించారు. ఇప్పుడు ఏ దేశాలైతే భారత్ రష్యాతోటి సంబంధాలు పెట్టుకుంటారో ఆ దేశాల వస్తువులన్నిటిపైన సుంకాలు పెంచబోతా ఉన్నామంటూ ఇక్కడ ట్రంప్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సరే మీరు పెంచుకోండి, ఇక మీరు పెంచుకుంటానేమోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 40 దేశాలు మెల్లిమెల్లిగా 40 దేశాలు ఒకే తాటికి రావడం జరిగింది. 40 దేశాల మీద మీరు సుంకాలు పెంచితే రాబోయే రోజుల్లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తప్పదు అనేది కనబడతా ఉంది. ఇక్కడ ఎంపీఎస్లో చరిత్ర, బైపీసీలో జాగృత, సరికొత్తగా మారిన ఇంటర్ విద్య. బాబు దీని వెనక సీట్ చూసుకుందాం. ఇక్కడ షర్మిలక్కేమ అంటా ఉంది, చూద్దాం ఒకసారి. కర్నూలు మార్కెట్ యార్డ్లో మాట్లాడుతున్న షర్మిల వెనుక ఆమె కుమారుడు ఇతను కావచ్చు. అయితే రాజకీయాల్లో రాజిరెడ్డి, అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలో రంగప్రవేశం చేస్తాడు. షర్మిల కర్నూలులో ఉల్లి రైతులకు పరామర్శ, తల్లి వెంటనే వచ్చిన తనయుడు, అంతకుముందు విజయమ్మ ఆశీర్వాదం. ఇక్కడ చూస్తూ ఉంటే విజయం ఎవరైతే వైఎస్ షర్మిల ఉందో వాళ్ళ కొడుకు రాజకీయ అరంగేట్రం చేయబోతా ఉన్నాడట. మరి ఈమె ఆంధ్రప్రదేశ్లో ఇంకో పార్టీ పెట్టబోతుంది అనడానికి ఇది నాంది కాదు, సంకేతాలు. నాంది కూడా అవుతుంది, మెల్లగా పార్టీ కూడా పెడుతుంది. మీరు ఒకసారి చూసుకోర్రి. త్వరలోనే మీ సొంత పార్టీ పెట్టకపోతే నన్ను అడుగురి. మళ్ళా బాబు అరెస్టుకు 2 ఏళ్ళు. 2023 సెప్టెంబర్ 9 అంటే ఈ రోజున నంద్యాలలో నిర్బంధం. దీనిపైనే వైసీపీ పతనానికి నాంది మొదలైంది. టీడీపీ జనసేన పొత్తుకు ఇదే మూలం. జైల్లో బాబు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన. అనకా వారిద్దరితో జతకట్టి బీజేపీ అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్ మామూలుగా బాబుకు అడ్డించేందుకు ప్రయత్నం. అక్రమాలే లేని స్కీముల్లో కేసుల్లో అరెస్టు. ఐఏఎస్ల వాంగ్మూలాలకు తారుమారు ఆధారాలు చూపడంతో సిఐడి విప్లవం. ఆయన అరెస్టు పైన దేశ విదేశాల్లోనూ తెలుగువారి నుంచి తీవ్ర నిరసన. ప్రజా వ్యతిరేకతతో గతంలో ఏడాది ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ. అంటే చంద్రబాబు అరెస్ట్ చేసిన దానికే వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి. చంద్రబాబును కనుక అరెస్ట్ చేయకుంటే మనకు 11 సీట్లు వచ్చేవి కావు అని ఇక్కడ మనకు ఆంధ్ర జ్యోతిలో ఇవ్వడము ఇదొక విశేషం. ఇలాంటి ఏదైతే మనకు నేపాల్లో సోషల్ మీడియాను నిషేధించినటువంటి విస్తృత చేష్టలు ఏ ప్రభుత్వం కానీ చేయకూడదు, చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది వితిన్ 1 మినిట్ ఒక్క నిమిషంలోనే స్ప్రెడ్ అయిపోతూ ఉన్నది. ఎక్కడ ఏం జరిగినా ఒక్క నిమిషంలో అందరికి తెలిసిపోతూ ఉందంటే అది సోషల్ మీడియా. మరి సోషల్ మీడియానే రద్దు చేస్తే ఎవరు ఊరుకోరు, అది అందరికీ తెలిసింది. దీని వరంగా ఇప్పుడు ఒకసారి ఆంధ్ర ప్రభ చూద్దాం.
ఆంధ్రప్రభ ఈ పేపర్ సేమ్ టు సేమ్, దేంట్లో ఏమీ తక్కువ లేదు, అన్నీ సేమ్. ఒకసారి ప్రజలారా ఆంధ్రప్రభను కూడా చూడుర్రి. యూరియా కొరత లేదట, యూరియా కొరత లేదు అంటే ఆంధ్రప్రభను మనం ఫస్ట్ రోజు ఈరోజు మన ఛానల్లో చూస్తూ ఉన్నటువంటి ఇది విజువల్స్. ఎందుకంటే యూరియా కొరత లేదు అంటే సాక్షిలో మనం చూసాం కదా, మరి ఆ చెప్పుల లైన్లు అదంతా ఎందుకు జరుగుతుంది? ఎన్టీఆర్ జిల్లాలో చూద్దాం ఒకసారి. సమృద్ధి సరఫరా ఉంది, 80,000 టన్నుల నిల్వ ఉన్నాయి. కాకినాడ పోర్టుకు వచ్చిన నౌకల్లో 7 రేకుల యూరియా మనకే. రైతులను ఆందోళన చెందవద్దు, ఒకేసారి కొనుగోళ్లకు ఎగబడవద్దు, పంట దిశల వారీగా కొనుగోలు చేయండి. రబ్బీకి కూడా ముందస్తు ప్రణాళిక. కేంద్ర మంత్రి జేపీ నడక సీఎం చంద్రబాబుకు ఫోన్. తక్షణమే రాష్ట్రానికి మరో 50,000 టన్నులు కేటాయింపు. ఉల్లి కొనుగోలు, తుక్కలపాలెం ఆరోగ్య పరిస్థితులపైన 5 గంటల సమీక్ష. యూరియా కొరత లేదు అనేది మనం చెప్పాల్సింది కాదు, కనబడతా ఉంది యూరియా కొరత లేదు అనేది. ఇది తిదే ఈవోగా రెండోసారి అనిల్ కుమార్ సింగల్. ఆల్రెడీ ఒక్కటో పేపర్లో కాదు, అన్ని పేపర్లు చూసినాము. రాంది ఆ పేపర్లో రాంది, ఈ పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి మనం చూద్దాం. మెజారిటీ తగ్గొద్దు, ఎన్డీఏకి మెజారిటీ తగ్గొద్దని భాగస్వామ్య పార్టీలకు భాజపా అగ్రనేతల దిశానిర్దేశం. క్రాస్ ఓటింగ్ పైన ఇరు కూటములు అప్రమత్తం. నేను చెప్పినాను కదా, క్రాస్ ఓటింగ్ అంటే కొంతమంది తెలివకానో అమ్ముడు పోయో క్రాస్ ఓటింగ్ జరిగే పనులు ఉంటాయి. ఇక్కడ తప్పు చేస్తే నన్ను ప్రతీకార రాజకీయాలు చేయం. ప్రశంసల పైన రప్పించేందుకు మెరుగైన ప్రోత్సాహకాలు. టీఎస్సీ ద్వారా 25,000 ఉద్యోగాలు. మాకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమంటున్న చంద్రబాబు నాయుడు కొడుకు ట్రంప్. బాబు వదలరు, పెట్టుబడుల కోసం 99 పైసలకు భూమిని. ట్రంప్ సుంకాల నేపథ్యంలో యత్నం. మార్కెట్ లైవేషన్పై ఇండియా టుడే కాన్ఫరెన్స్. ఇది ఆల్రెడీ చూసినాం ఈ విషయము. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మళ్లించాల్సిందేనా? తురకాపాలెంలో ఇంటింటా సర్వే అంటే ఏం జరుగుతూ ఉంది అని. ఇగో నేపాల్ది ఎంత చిన్నగా ఇచ్చినారు చూడు. దీంట్లో నేపాల్ సోషల్ మీడియా వార్. 26 యాప్ పైన నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమం. కఠమాండు ఆందోళన, పార్లమెంటు ముట్టడి, వేలాది మంది తరలి వచ్చిన యువత ఆకాంక్షలు. బేత్కారు రంగంలోకి దిగిన ఆర్మీ, నిరసనకారులపైన కాల్పులు, దిగొచ్చిన ప్రభుత్వం. నిషేధాలు ఎత్తివేత. ఆల్రెడీ ఎత్తివేతకు ముందే 20 మంది చనిపోయారు, 250 మందికి పైగా. అలాగూ ఏం జరిగినాయంటే దాడులు కూడా జరిగినాయి, దెబ్బలు కూడా దాకినాయి. ఇగో ఓటు నమోదుకు ఆధారు చెల్లుతుంది. 12వ తరగతి నుంచి ప్రథంగంగా పరిగణించబడింది. పౌరసత్వానికి మాత్రం ధృవపత్రం కాదు. బీహార్ ఎస్ఆర్ కేసులో సుప్రీం తీర్పు. ఎన్నికల సంఘానికి నిర్దేశక మార్గదర్శకాలు. ఆధార్ కార్డు ఓట్ చేయడానికి కూడా చెల్లుతుందట. సుంకాలు 2.0 ట్రంప్ రెడీ. ఆగని రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఉక్రోషంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపైన మరోసారి సుంకాలు విధింపుకు సిద్ధం. భారత్ పైన టారిఫులు సబబే. అమెరికా ఆకాంక్షలపైన జెనెల్టీ సంచలన వ్యాఖ్యలు. రష్యా చమురుకుంటున్న దేశాలపైన చర్యలు సమర్థమన్న జిన్పింగ్. మోడీ పుతిన్ కలయికపైన స్పందన. ఇక ఈయన ఆగడు. ఇది మరీ ఘోరం. ఇక్కడ మనం ఏది జరగద్దు అనుకుంటున్నామో అది జరుగుతానే ఉంది.
మూగ బాలిక పైన అత్యాచారం. విశాఖలో మరో దారుణం. మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డ కీచకుడు, 2 నిందితులను అరెస్టు, రిమాండ్కు తరలించినటువంటి విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రభలో కూడా మనం చూసుకుంటే ఎక్కడ చూడు యూరియా కొరత, ఎక్కడ చూడు మనకు సంబంధించినటువంటి ఇది తురకపాలెంలో జరుగుతున్నటువంటి ఇవి, నేపాల్లో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా నిషేధాలు, ఇలా ప్రతి విషయాన్ని మనము పరిశీలిస్తూ వచ్చినాం. మరి ఆంధ్రప్రభలో, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో మీకు కొంతమంది ఈ సాక్షిని పరిగణలోకి తీసుకోరు. మనం కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పత్రిక కాబట్టి ఆయనకు అనుకూలంగా రాసుకుంటున్నాడా, దాంట్లో ఒక వార్తలు లేదు, ప్రజలకు అనుకూలంగా రాస్తున్నాడా, ప్రజల్లో జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అవకతవకలు, ప్రభుత్వ విప్లవాలను అంటే విప్లవం అవుతాయి కదా కొన్ని పనులు చేస్తూ, అలాంటి విషయాలపైన ఏమన్నా కరెక్ట్గా రాస్తున్నాడనే ఆ పేపర్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి మనకు సపోర్ట్ చేస్తూ, ఇంకా మనకి పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు మన ఛానల్ని కూడా కొద్దిగా ప్రమోట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకు షేర్ చేస్తే మనకు కూడా కొంచెం ఈ వీడియోలకు వ్యూవర్స్ పెరిగితే నాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది వ్యూస్ రాకపోతే పోతూ ఉంటుంది కాబట్టి అందరూ చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు మనసున్న వాళ్ళు కామెంట్ చేస్తారు. నేను చివరి వరకు చూసినాను, ఈరోజు ఒక్కళ్ళని కామెంట్ చేస్తారని చూస్తా. ప్లీజ్ కామెంట్ అయితే ఒక్కళ్ళన్నా చేయరు. లాస్ట్ వరకు, మొదటి నుంచి లాస్ట్ వరకు చూసిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.